యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవజనులారా విశ్వాసులారా, దైవజనులారా విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి దేవా స్తోత్రము, తండ్రి దేవా స్తోత్రము, యేసు రాజా ఆరాధన, యేసు రాజా ఆరాధన, పావనాత్మ దేవ వందనము, పావనాత్మ దేవా వందనము, త్రియేక దేవమా స్తోత్రము, త్రియేక దైవమా స్తోత్రము. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంగళవారము పునీత అందోని వారి భక్తులుగా ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఏ వెరీ వామ్ వెల్కమ్ టు దిస్ హోలీ మాస్ ఇన్ ఆనర్ ఆఫ్ సెయింట్ యాంథనీ. మీరు అనేక మంది ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటూ ఉన్నారు బిడ్డలారా. స్పెషలీ అందోని వారి పట్ల మీకున్న భక్తి, విశ్వాసం, ప్రార్థన ద్వారా మీ అనేక ఇంటెన్షన్స్, ప్రార్థనలు నెరవేరాలి, జరగాలని మీరు ఆశిస్తూ ఉన్నారు, ప్రార్థనా సహాయం కోరుకుంటూ ఉన్నారు. మరియు ఫ్రెండ్స్, మీరు పెట్టుచున్న ఈ పరిశుద్ధ బలి పూజ ఉదయరక్ష అన్నిటినీ ఈ బలిలో కానుక సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా అద్భుత శుద్ధి కలిగిన అందోని వారి ప్రార్థనా సహాయం ద్వారా మనం ఈ బలి అర్పిస్తూ ఉండగా, ఈ బలి యోగ్యత ద్వారా మీ అందరి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలని, ఖచ్చితంగా జవాబు దొరకాలని విశ్వాసంతో భక్తితో రెండు చేతులు జోడించి నిశ్శబ్దంగా ఒక నిమిషం ఈ ప్రార్థనలు, కోరికలు, విన్నపాలన్నిటినీ మనసులో గుర్తుంచుకుంటూ భక్తితో మనం ఈ పరిశుద్ధ బలిని ప్రారంభిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంగళవారం పునీత అందోని వారి భక్తులుగా మీ అందరినీ కూడా ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొనడానికి ఆహ్వానిస్తూ ఉండగా, ఆ అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా మీ ఒక్కొక్కరి విన్నపాలు, ప్రార్థనలు, కోరికలు నెరవేరాలని, జరగాలని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. ఈనాడు మొదటి పట్టణంలో మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుని పిలుపును శిరసావహించి తన సొంత దేశమును, తన సొంత ప్రజలను, తన ఫ్యామిలీని వదిలిపెట్టి అనేక దేశాలలో తిరిగి గూడారములో జీవించి దేవుడు ఆయన పట్ల ఏర్పరచిన ప్రణాళిక జరిగి తీరే వరకు దేవుని ఆయన పూర్తిగా
నమ్మి విశ్వాసులకు తండ్రిగా మారాడు. అందులో ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఆయన ఏ రాష్ట్రానికి అడుగుపెట్టినా, ఏ దేశానికి అడుగుపెట్టినా అక్కడ బలిపీఠం నిర్మించి యావే దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు అర్పించి ఆయన సందేశం కొరకు వేచి ఉండి ఆయన ప్రార్థన చేసేవాడు. కానీ ఒక పొరపాటు మాత్రం ఆయన చేశాడు. అదేంటంటే ఆయన అబీమెలెకు దేశంలో అడుగుపెట్టినప్పుడు బలిపీఠం కట్టలేదు, దేవునికి ప్రార్థన చేయలేదు, స్తుతులు చెల్లించలేదు, దేవుని సందేశం కోసం కూడా ఆయన అడగలేదు. అక్కడ అబ్రహాము శారా దంపతులు సమస్యలు ఇరుక్కున్నారు. ప్రాబ్లమ్స్కి వారు గురి అయ్యారు, వారు భయపడ్డారు. బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ బలి అర్పిస్తూ ఉండగా మన సకల కార్యాలలో దేవుని ఆశీర్వాదముతో ప్రారంభించి దేవునికి కృతజ్ఞత అర్పిస్తూ ముగించటానికి నిరంతరం ప్రార్థనపై ఆధారపడటానికి మనం ప్రయత్నిస్తాం. ఎందుకంటే మానవ బుద్ధి, మానవ ఆలోచనల మనల్ని ఎల్లప్పుడూ కూడా సరైన మార్గములో నడిపించాలి అని తెలియదు. అందువల్ల ఈ పరిశుద్ధ బలి పూజ అర్పిస్తూ ఉండగా పునీత అంతోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ మన అన్ని అవసరాలలో ప్రార్థన చెయ్యి మధ్యవర్తిగా దేవుడు అతన్ని లేపాడు. నిరంతరం ప్రార్థన చేసేవాడుగా యేసుక్రీస్తు రయ్యనక పగలనక ప్రార్థించాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించి తన జీవితాన్ని నడిపించాడు. బిడ్డలారా, రెండు చేతుల గుండె మీద పెట్టి మనం ఎన్నెన్నో అవసరాలలో ప్రార్థన లేకుండా, దేవుణ్ణి అడగకుండా, గుడికి వెళ్ళకుండా, మన సొంత నిర్ణయాలపై ఆధారపడి, మన సొంత తెలివితేటలపై ఆధారపడి మనము ఎన్నోసార్లు నిర్ణయాలు, తీర్మానాలు తీసుకుంటూ ఉన్నాం. చివరికి నిరాశ, నిర్భగులు, ఓటమి, అన్ని రకాల సమస్యలకి మనం గురి ఉండవచ్చు. అప్పుడల్లా దేవుణ్ణి మనము వేళ్ళెత్తి చూపించి, నిందారోపణ చేసి, ప్రశ్నించి, ఎందుకు ప్రార్థన, దేవుడు అసలు ఉన్నాడా అని మనం పాపములో పడిపోయి ఉంటాయి. ఈ బలి అర్పిస్తూ ఉండగా దేవా మాపై కరుణించండి అని ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు, దోషములు కనికరముతో కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము, ప్రభువా మాపై దయచూపుము, యేసుక్రీస్తువా మాపై దయచూపుము, యేసుక్రీస్తువా మాపై దయచూపుము, ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదవాపురి అందోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను, మీ ప్రజల అవసరములందు వారి కొరకు ప్రార్థన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసేటివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై మీ కృపను చూపం. ఎన్నో ఆశలతో ఈ పరిశుద్ధ బలిపూజ కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి ఇప్పుడు అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా మేలు కలిగేలాగున వారిని దీవించండి. మీతోన పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును
మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనము మరియు 5వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఇప్పుడు అబ్రహాము ఎండి బంగారములతో పశు సంపదతో తొలతూగుచుండెను. లోతు కూడా అబ్రహాము వెంట ప్రయాణములు చేసెను. అతనికి గొర్రెలు, గొడ్డుగోదెలు, గుడారములు కలవు. వారిరువురును కలిసి కాపురములు చేయుటకును ఆ చోటు చాలదు. పశు సంపద విరివిగా నుండిచే వారిరువురు కూడా ఒక ప్రదేశమున నివసింపలేకపోయిరి. అదియును కాక అబ్రహాము గొర్రెల కాపరులకు, లోతు గొర్రెల కాపరులకు నడుమ కలహములు పుట్టెను. ఆ ప్రదేశమునందే కానానీయులు, పరిసేయులు నివసించుచుండిరి. అందుచే అబ్రహాము లోతుతో, మనము అయిన వారము, మనలో మనము జగడములు రాకూడదు. నా గొర్రెల కాపరులు, నీ గొర్రెల కాపరులు క్రొమ్ములాడుకోకూడదు. కావలసినంత నేల నీ ముందున్నది. మనము విడిపోవటం మేలు. నీవు ఎడం వైపునకు వెళ్ళినా నేను కుడివైపునకు వెళ్ళేదను, నీవు కుడివైపునకు వెళ్ళినా నేను ఎడం వైపునకు వెళ్ళేదెను అని అనెను. లోతు కనులెత్తి చూచి యోర్దాను మైదానమున మంచినీటి వనరులు కలదని కనుకొనెను. సోయారునకు పోవు త్రోవ పొడుగున అది దేవుని తోట వలె, ఐగుప్తు దేశం వలె ఉండెను. దేవుడు సొదొమోను గొమొరును నాశనము చేయక మునుపు ఆ ప్రదేశము ఈ విధముగా నుండెను. కావున లోతు యోర్దాను మైదానమును కోరును తూర్పు వైపునకు వెడలిపోవును. ఈ రీతిగా వారు విడిపోయిరి. అబ్రహాము కానాను దేశమందు నివసించెను. కానీ లోతు మైదానమున నందలి నగరములో కాపురముండెను. సొదొమ దగ్గర గుడారములు నాటెను. సొదొమ ప్రజలు దుష్టులు, భగవంతునకు విరుద్ధముగా పాపం చేయువారు. లోతు అబ్రహాము విడిపోయిన తరువాత దేవుడు అబ్రహాముతో, అబ్రహాము, నీవున్న తావు నుండి కనులెత్తి 4 దిక్కులు చూడుము. నీ కనుచూపు మేర నేలను నీకు, నీ సంతతికి శాశ్వతముగా ఇత్తును. భూరేణువుల వలె అసంఖ్యాకంగా నీ సంతతి విస్తరిల్ల చేయుదును. భూరేణువుల వలె నీ సంతతియు లెక్కకు అందదు. నీవు ఈ దేశమునందంతటా సంచరింపుము, దీనిని నీకు ఇచ్చుచున్నాను అనెను. అందుచే అబ్రహాము తన పరివారముతో తరలి వెళ్ళి హెబ్రోను మండలమున మామ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షముల సమీపమున నివసించెను. అక్కడ దేవునకు పూజాపీఠము నిర్మించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఏలిన వారి మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 6 మరియు 12 నుంచి 14 వరకు. Gospel of Matthew chapter 7 verse 6 and 12 to 14. పవిత్రమైన దానిని కుక్కలకు వేయవలదు, వెలగల మొత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో త్రొక్కి నీపై పడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇది మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధనము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఏలైనగా విశాలమైన ద్వారము సులభముగా ఉన్న మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది, కొలది మందియే ఈ మార్గము కనుకొందురు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనము అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దేవా, ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మా ప్రార్థన సహాయం కోరిన ఒక్కొక్కరిని జ్ఞాపకం ఉంచుకోండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి పనులను, బాధ్యతలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్లో అందోని వారి భక్తులుగా ఎంతో మంది పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటూ ఉన్నారు. మా ప్రార్థన సహాయం కోరిన వారు ఎంతో మంది ఉన్నారయ్యా. ఈ అపదనాక్షరసములో, వేదనలో, బాధలో, కన్నీటిలో, దుఃఖ దురితములో, అనారోగ్యవస్థలో, అప్పులలో, రకరకాల విధంగా అందరి ఆశ నిష్పకులున్నటువంటి ఒక్కొక్కరిని సమర్పిస్తూ ఉండగా పునీత అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క బిడ్డ దీవించబడునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీత అందోని వారి సమక్షములో స్తుతులు అందుకొనుచు ఉన్నారు. మేము వారిని పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి నీ ప్రసాదించిన వరములని స్మరించుకొనుచు ఉన్నాం. పునీత అందోని వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసం మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయం మాకు గట్టి ఆదరువుగాను ఉండినట్లు ఏర్పాటు చేసేదివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితము ద్వారా మేము కూడా ప్రభావితులమై మా ముందున్న పరుగుబంధములో విజయబంధముగా పరుగడి మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆ పునీతునితో పాటు అక్షయ మహిమ కిరీటము కూడా పొందగలుగుచూ ఉన్నాం. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనములతోనూ అధిపతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. బిడ్డలారా, నడుపోయే సమయంలో ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ ప్రభావం ఈ కానుకలను వర్షితపరచ గురువులు ప్రార్థిస్తూ ఉంటారు. మీరందరూ కూడా మీ గృహాలలో, ఇంట్లో ఆ దేవుని ఆత్మ ప్రసన్నతలో మీరు నడిపించబడాలని, మీ ప్రార్థన ఫలించాలని, దేవునితోనే ఆత్మతోనే మీ సకల కార్యం ప్రారంభించి ముగించాలని కృప కొరకే మీరు ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరమో. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము.
ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకమును మొక్కరిల్లి ఈ మంగళవారం పునీత అంతోని వారి గారి భక్తులుగా ఈ పరిశుద్ధ బలి అర్పించు యోగ్యత మా అందరికి ప్రసాదించినందులకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మ అభిషేకించి నీ కృపావరాలతో ప్రార్థనలో నడిపించమని బ్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రెండ్స్ జగద్గురువును పొలిమర జయరావు ఏలూరు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యలను నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరిచి నడిపించండి. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియు మాతోనూ ఆమె భర్త యోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన జ్ఞాపకులందరితో మాకు నిత్యజములో భాగము దయచేయండి. ఈనాడు పరిశుద్ధ బలి పెట్టించిన ఒక్కొక్కరి ఉద్దేశ లక్ష్యాలను అందోని వారి భక్తులుగా లోకవ్యాప్తంగా ఈ మాసంలో పాల్గొన్న ఒక్కొక్కరి ఉద్దేశ లక్ష్యాలను కటాక్షించండి. ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా వారి ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చును గాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 త్రిత్వక దేవుని డాక్టర్ ద్వారా ఘనపరచి మనం పాడదాం. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. రెండు చేతులు చాచి పట్టుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక,
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడలో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన ఈ బిడ్డలని, వారి కుటుంబాలను, వారికి ప్రియమైన వారిని సకల ఆపదలని, ప్రమాదం నుండి, దుష్టాత్మ ప్రభావము నుండి, సకల ఇక్కటి నుండి, రోగము నుండి, బంధకాల నుండి పూర్తిగా విడిపించండి. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నానువని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభువుని యేసువా, మా పాపములను అయోగ్యతలు లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, వారి ప్రార్థనలను కటాక్షించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో అబ్రహాము నిరంతరము బలిపీఠము కట్టి దేవునికి కృతజ్ఞత అర్పించినటువంటి క్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రియబిడ్డలారా, ఈనాడు మంగళవారం పునీత అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ మనందరి విన్నపాలను, ఉద్దేశ లక్ష్యాలను ఈ సమయము అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా యేసు క్రీస్తు సన్నిధిలో సమర్పించుకుంటూ నేను చేసిన ప్రార్థన నా తర్వాత భక్తితో మీరందరూ కూడా చెప్పండి. దైవ ప్రేమచే జ్వలించిన, దైవ ప్రేమచే జ్వలించిన పునీత అందోనివారా, పునీత అంతోనివారా, నీ జపముల వలన, నీ జపముల వలన ఆత్మ లక్షణమందు, ఆత్మల రక్షణమందు మీకు గల పట్టుదల వలన అనేక మంది పతితులను మూర్ఖ పాపులను మనసు త్రిప్పిన వారా, దివ్య రక్షకుని మార్గమును అనుసరించి
అనుసరించి మానవుల రక్షణార్థమై మీ జీవిత కాలమంతయు గడిపిన వారా అనేక అద్భుతములను చేయు వరములు పొందినవారా ఈనాడు నేను కోరుకున్న మా ఈ కోరికలను ప్రార్థనలను దయతో ఆలకించండి. నిశ్శబ్దంగా మీ మనస్సులో ఉన్న ప్రతి కోరిక ప్రార్థన, రోగుల స్వస్థత కోసము, పోగొట్టుకున్న వస్తువులు మళ్ళీ తిరిగి దొరకాలని, వివాహ సంబంధం రావాలని, ఉద్యోగము ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలని, అప్పుల సమస్య తీరిపోవాలని, బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలని, ఇంట్లో ఉన్న చెడు అలవాట్లు దూరం అవ్వాలని, దేవుని సేవలు, వాక్యములు, ప్రార్థనలు ఎదిగి అభిషేకము పొందాలని, బలపడాలని, ఈనాడు పరిశుద్ధ బలిభుజ పెట్టించిన మీ ఉద్దేశ లక్ష్యాలు కూడా పునీత అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా నిశ్శబ్దంగా దేవునికి సమర్పించండి. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా దేవునిపై మీకు గల ప్రేమాతిశయము వలన దివ్య బాలయేసుని మీ హస్తములందు ఎత్తుకొని ముద్దుడు భాగ్యము పొందినవారా మీరు అపకారములన్నిటినీ మన్నించిన విధమున మేమును మా శత్రువులను ప్రేమించుటకు వరప్రసాదమును దయచేయండి. దివ్య సప్రసాదమునందు యేసువును ప్రేమతోను భక్తితోను లోకునట్ల వరప్రసాదమును పొందినట్లు దయచేయండి. మీరు మీ మరణానంతర యేసువును ముఖాముఖిగా దర్శించినట్లు మేము కూడా ఆయనను ముఖాముఖిగా దర్శించే భాగ్యమును పొందినట్లు మాకు సహాయం చేయండి. ఈ మంగళవారము అంతోని వారి పేరిట మీరు చేయు ఈ జపములన్నీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక్క, కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలుడు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. నిరంతరము ఆదరించి కాచిగా పాడిన ప్రభువా, మా కోసం విజ్ఞాపన చేయు అనేక మంది పునీతురాళ్ళు మాకు సంఘానికి ప్రసాచందులకు మీకే స్తోత్రం. పునీత అంతోని వారి భక్తులుగా ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యములు మా జీవితములు, సంఘములు, కుటుంబములు చేసిన విధానమును బట్టి మీకే స్తోత్రమయ్యా. ఈనాడు అంతోని వారి భక్తులుగా ఈ పరిశుద్ధ బలి అర్పించి మా ప్రార్థన సహాయం కోరిన ఒక్కొక్కరిని పేరు పేరున మీకు అర్పిస్తున్నాం.
వారి ప్రార్థనలు ఆలగించి కన్నీరు తుడిచి వారి జీవితమును సంతోషముగా ఆనందంగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. ప్రభు ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా ఆన్లైన్ మాసంలో పాల్గొని రకరకాల అవసరాల కోసం ప్రార్థన ఒక్కొక్కరు అప్పుడు అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా వారి ప్రార్థనకు జవాబు దొరక్కునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారి మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరి మీ కుటుంబాలను మీ శ్రమలనన్నిటిని దీవించి సదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అందుని ప్రార్థన సహాయం ద్వారా ఒక మంచి రోజు మీ అందరికీ ఆశిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.